ఏంట్రా ఎలా ఉన్నావు? ఆ అమ్మాయి మీద కోపమా లేదా ఇంకా ప్రేమ ఉందా? అన్నా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్నో మాట్లాడరన్నా. నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా అన్నా? ఇప్పుడు ప్రేమకు డబ్బు తప్ప ఇంకేముందన్నా? రేయ్, అమ్మాయి వెళ్ళిపోయినంత మాత్రాన డల్గా ఉంటే ఎలారా? నువ్వు డల్గా ఉంటే మేమంతా చూసి ఊరుకోగలమా? రేయ్, మంచి తెచ్చా, తాగుతూ మాట్లాడదాం పద. పదరా. రానా రేయ్, నా లైఫ్లో మర్చిపోలేని రోజులరా. ఏందిరా, రోడ్ ఏమన్నా నీ అయ్యేదా? పక్కకు జరిగిపే. అరే వెంకీ, నాకు నీతో సంబంధం లేదు. నాకు ఆ నవీన్ గాడు కావాలి. వాడంటే తీసుకెళ్ళి కొడతావా? వాడు నా చెల్లిని గెలికారా. నీ చెల్లిని గలికింటే నీ చెల్లెచ్చి కొడుతుంది. నువ్వేంది బే కొట్టేది? అది నీకు అనవసరం, నువ్వు వెళ్ళిపో. వాడు నా ఫ్రెండ్ రా. వాడు తెలిసి చేసిన ఏం పీక్తావు బే? ఇద్దరిని తీసుకొస్తే పుడింగ్ అనుకుంటున్నావా? మూసుకొని పోబే. మీరేంద్రా బచ్చాగాళ్ళు? సారీ అన్నా, మీరేం తెలియదు. మేము వెళ్ళిపోదాం. అరే నవీన్ గారు, ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే నువ్వు ఉన్నావని కూడా చూడను. శంకర్, నీ అయ్యా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? అన్న, మొత్తం డబ్బులు అంటే కష్టంగా ఉందన్న. ఇప్పుడు కొంత ఇస్తాను, మిగతా అది 2 రోజులు ఇస్తా అన్న. ఎంతుందిరా? ఒక 50,000 ఉందన్న. సరే ఈ 2 డేస్లో క్లియర్ చేయి. ఓకే అన్న. చల్. రేయ్, ఏమైనా ఆర్డర్ ఇచ్చేసి వస్తా. హాయ్ హాయ్. నన్నేనా? అవును, మిమ్మల్ని చూస్తూ ఉంటాను, కానీ మీరు ఏదో ఒక గొడవలో ఉంటారు. మీతో మాట్లాడాలంటే భయం. మీ పేరు చెప్తారా? వాడి పేరు నీకెందుకు? నా పేరుతో నీకేం పని? ఎవరినైనా కొట్టాలా లేదా బెదిరించాలా? అది కాదు. ఏంటి? కోపంగా చూడరంటే చెప్తా. దారి ఖర్చులకు డబ్బులు ఏమన్నా కావాలా? మిమ్మల్ని చూస్తే రౌడీలా ఉన్నారు, కానీ ఆడపిల్ల మనసు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. యుద్ధం చేసేవాడికి ప్రేమించే మంచి మనసు ఉంటుంది. మీలో ఆ మనసుని చూశాను. మీరు మాట్లాడుతుంటే బాగుంటుంది, కోపంగా ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పేరు? అయినా మీ పేరుతో నాకేంట్లే, నేను మీ ప్రేమలో పడిపోతే. నా పేరు రూపిక. మనసుకి నచ్చిన వాళ్ళతో మాట్లాడాలంటే క్షణాల్లో మాటలు రావు. ఐ లవ్ యూ చెప్తేనే అది ప్రేమనా? కళ్ళు చూసి మనసులో మాట చెప్పొచ్చు కదా. నాది ప్రేమ అని తెలుస్తుంది. మరి మీది? ఏ పరిచయం లేని అమ్మాయి నన్ను చూసి ప్రేమ అంటుంటే
చెప్పడానికి బదులు తన ప్రేమ ఏంటో చూపించింది. ఏ మగాడైనా ఆ ప్రేమలో పడకపోతాడా? మన ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే. నాతో కూడా చెప్పువా? అంతా నా వల్లే. 2 years నుండి అమ్మ పెళ్ళి వద్దు అంటున్నా వినిపించుకోకుండా నా గురించి ఆలోచిస్తూ ఇప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా, ఇప్పుడు ఓకేనా? అయినా నువ్వు అంటే నాకు ఇష్టం కదా, త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం. మన ప్రేమ గెలవాలంటే మా అమ్మ మనతో ఉండాలి. నేను ప్రేమలో ఓడిపోతాననిపిస్తుంది. పిచ్చేమైనా పట్టిందా నీకు? అయినా అమ్మని నేను చూసుకుంటానని చెప్పాను కదా. సారీ వెంకీ, అమ్మ పెళ్ళి అనేసరికి ఏదేదో వాగేశా. సరే, అమ్మకి హాస్పిటల్కి ఎంత కావాలి? అయినా అదంతా నీకెందుకు? ముందు కూల్ డ్రింక్ తాగుదామా? ముందు నువ్వు చెప్తావా లేదా? డాక్టర్స్ 5 lakhs అవుతుందంటున్నారు. సరే, నైట్ మనీ పంపిస్తాను, జాగ్రత్త. మా మామయ్యకి తెలిసిన బెంగళూరులో ఒక మంచి హాస్పిటల్ ఉంది. నేను రేపు వెళ్తున్నాను. వెళ్ళాక ఫోన్ చేస్తా. సరే, ఓకే. అమ్మ జాగ్రత్త. ఇదిగో అన్న ఈ డబ్బులు ఇచ్చిరమ్మన్నాడు, జాగ్రత్తగా వెళ్ళరండి. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. Please try again later. రే, ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నారా? ఆ అమ్మాయికి అసలు ఫ్యామిలీయే లేదు. నిన్ను ప్రేమించి మోసం చేసింది, అంతా నీ డబ్బు కోసమే. అదిగోరా అమ్మాయి. డబ్బే కావాలనుకుంటే నాతో తిరగకపోయినా ఇచ్చేవాన్ని కదే, కానీ ప్రేమ అనే అబద్ధం చెప్పి మోసం చేసావు. అయినా మోసం చేయడం నీలాంటి అమ్మాయిలకు అలవాటే కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరిని తగులుకున్నావే? డబ్బు కోసమైతే ఫోన్ చేసేవన్నీ, ఆ డబ్బు నాకు వెంట్రుకతో సమానం. అమ్మ అన్నావు కదే, అందుకే ఇచ్చా. ఎందుకంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నీలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టను. నువ్వు ఆ డీజే టిల్లులా ఉన్నా రాధిక కన్నా డేంజర్వే. నాకు రేపటిలోపు డబ్బులు ఇవ్వలేదనుకో, నాలో ఉన్న రౌడీ నా కొడుకు బయటపడతాడు. ఛ! రే, నీ కన్నీళ్ళకి సమాధానం లేదురా. ఎందుకంటే తనే వచ్చి నిన్ను ప్రేమించింది, నువ్వు తనని నమ్మి మోసపోయావు. రే, భార్య కన్నీళ్ళు చూసి మోసపోయిన భర్తలు అందరూ ఉన్నారా. అలాగే ఒక అమ్మాయి నవ్వు చూసి మోసపోయిన పిచ్చోళ్ళు ఎంతోమంది యువకులు ఉన్నారా. అన్నా, ముళ్ళున్నాయని గులాబీని పట్టుకుంటే గుచ్చుకునేది మన చేతికే అన్నా.
ఆడవాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయంటే అది అతిపెద్ద మోసంరా. నేను తన ప్రేమలో పడి మోసపోయారా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. రేపటి నుండి మనం ఫస్ట్ ఎలా ఉన్నామో అలాగే ఉందాం. రోజు ఇలాగే పార్టీలు చేసుకుంటూ సరదాగా ఉందాం. రేయ్, మీరు కూడా ప్రేమలో పడకండ్రా. మన చుట్టూ ఉన్నదంతా మాయా ప్రపంచమే. మోసం చేసేవాళ్ళు తప్ప ప్రేమించే మనుషులు ఉండర్రా. డబ్బులుంటేనే ప్రేమ ఉంటుంది. అది లేదనుకో కుక్క కూడా మన దగ్గరికి రాదు.